మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాలు శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. ఈ నేపథ్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా మురుమలలో వీరేశ్వర స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామి దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూ లైన్స్లో వేచి ఉన్నారు. నిత్య కళ్యాణం పచ్చతోరణంలా ఈ ఆలయం విరాజిల్లుతోంది. దేశంలో పుష్కరాలు నిర్వహించే 12 నదుల నుంచి జలాలు సేకరించి శివరాత్రి రోజున వీరేశ్వరునికి జలాభిషేకం నిర్వహిస్తారు. ఆలయం గురించి మరిన్ని విశేషాలు మా కరెస్పాండెంట్ సూర్య అందిస్తారు. శివరాత్రి పురస్కరించుకుని శివాలయాలు ఈ రాష్ట్రంలో ప్రతి చోట కూడా భక్తులతో పోడెత్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. అదేవిధంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా వీరేశ్వర ఆలయం మురమల గ్రామంలో మనం ఉన్న ప్రస్తుతం ఉదయం నుంచి కూడా భక్తులు పోటెత్తుతున్నారు. ఇక్కడ నామ స్మరణ మారుమోగుతున్న దృశ్యాలు మనం ప్రతి చోట చూస్తున్నాం. ఈ ఆలయ విశిష్టత గురించి మన వేద పండితులు మనతో ఉన్నారు. ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటి? మహాగణాధిపతి నమః. శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వర స్వామినే నమః. ఇక్కడ స్వామివారు భద్రకాళీ సమేత వీరేశ్వర స్వామివారిగా విరాజిల్లుతూ ఉన్నారు. ఇక్కడ స్వామివారికి ప్రతిరోజు కూడా కళ్యాణం జరుగుతుంది. నిత్య కళ్యాణం పచ్చతోరణం. ఎవరైతే భక్తులు వారి జన్మ నక్షత్రాన్ని అనుసరించి ఇక్కడ స్వామివారికి కళ్యాణం జరిపించుకుంటారో వారికి అన్ని రకములైనటువంటి శుభాలు కలుగుతూ ఉంటాయి. ముఖ్యముగా వివాహం కాని అబ్బాయిలు అమ్మాయిలు కనుక కళ్యాణం చేయించుకుంటే వాళ్ళకి శీఘ్రముగా వివాహం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏ కోరికలు ఉన్నా కూడా స్వామికి కళ్యాణం చేయించుకున్నంత మాత్రము చేతనే వారికి విశేషమైన ఫలములు వారి కోరికలన్నీ కూడా నెరవేరుతూ ఉంటాయి. ఇదంతా జరుగుతోంది కదా. ఏమిటి ఈ విశేషం అంటే, మనం స్థల పురాణంలో చూస్తే వ్యాస మహర్షి ఈ ప్రాంతంకి వచ్చినప్పుడు ఇక్కడ మునులందరూ మందలుగా ఉంటూ ఉండేవారు. ఈ గోదావరి నదీ తీరాన తపస్సు చేసుకుంటూ ఉండేవారు. ఆ మునులందరూ కూడా వ్యాస మహర్షి ద్వారా ఈ యొక్క స్థల విషయాన్నంతా కూడా తెలుసుకున్నవారై ఇక్కడ స్వామి అమ్మవార్లకు ఆలయ నిర్మాణం చేసి ఆనాటి నుండి కళ్యాణం చేయిస్తున్నారు అని మనకు తెలుస్తోంది. ఇంకా వెనక్కి వెళితే కనుక ఇక్కడ స్వామివారు వీరభద్రుడు అనమాట. ఉగ్ర రూపంలో ఉన్న వీరభద్రుడిని శాంతింపజేయడానికి దేవతలందరూ కూడా శతవిధాలుగా ప్రయత్నం చేస్తారు. ఎంత ప్రయత్నం చేసినా స్వామి శాంతపడరు. ఆ ఉగ్ర రూపాన్ని తట్టుకోలేక అందరూ కూడా ఆదిపరాశక్తిని ధ్యానిస్తారు. అమ్మవారి ప్రత్యక్షమై ఆవిడ షోడశ కళల నుండి భద్రకాళి రూపాన్ని పంపుతారు. ఆ భద్రకాళీదేవి ఈ వీరభద్రస్వామికి ఎదురుపడినప్పుడు ఆ స్వామి అందరితో యుద్ధం చేస్తూ ఉంటారు. అలాగే అమ్మవారితో కూడా చేయగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గోదావరి నదిలో అమ్మవారు ప్రవేశిస్తారు. స్వామి అమ్మవారికి ఉన్నారు అని చూస్తూ ఉంటే ఓ పక్కన కన్య రూపంలో స్వామి ముందు నించుంటారు. వెంటనే అక్కడ ఉన్నటువంటి యక్ష కిన్నెరి కింపురుషాదులు అందరూ కూడా వచ్చి, అయ్యా వీరభద్ర, ఈవిడ భద్రకాళీదేవి వివాహం చేసుకోండి అని చెప్పి గాంధార వివాహ ప్రకారంగా దండలు మారుస్తూ స్వామి అమ్మవార్లకు ఇక్కడ కళ్యాణం జరిపించినట్టుగా మనకి వ్యాస మహర్షి ఇక్కడ ఉన్నటువంటి మునులందరికీ తెలిపినట్టుగా మనకి స్థల పురాణంలో తెలుస్తోంది. ఎప్పుడైతే ఆ స్వామికి అమ్మవారితో వివాహం జరిగిందో ఆ స్వామి శాంతరూపుడై వీరేశ్వరునిగా భద్రకాళీ సమేత వీరేశ్వరునిగా ఏకపీఠముగా ఇక్కడ విరాజిల్లుతూ భక్తుల కోరికలన్నీ కూడా తీరుస్తున్నట్టుగా మనకి తెలియవస్తున్నది. కనుక ఎవరైనా సరే ఆ స్వామి అమ్మవారి కళ్యాణం జరిపించుకున్నచో మంచి ఫలితాలు, శుభప్రదమైనటువంటి ఫలాలు అన్నీ కూడా లభిస్తూ ఉంటాయి. ఇవాళ విశేషం ఏమిటంటే, స్వామివారికి ఉదయం 11 గంటల నుండి మన భారతదేశంలో ఉన్నటువంటి 12 నదులు, పుష్కరాలు జరిగేటువంటి 12 నదులు చాలా ఉన్నాయి. కానీ దాంట్లో పుష్కరాలు జరిగేవి మాత్రం 12 నదులు ఉంటాయి విశేషమైనటువంటివి. మన దేశంలో ఉన్న 12 నదుల నీళ్ళని సేకరించి ఇక్కడ ఇవాళ రోజున స్వామి అమ్మవార్లకు పుష్కర నది జలాభిషేకం కూడా చేయబోతున్నారు. కనుక ఇది కూడా విశేషమైనటువంటి ఫలాన్ని ఇచ్చేటువంటి మంచి కార్యక్రమం. దీని దేవాదాయ శాఖ వారు ఏర్పాటు చేసి భక్తులందరికీ మంచి జరగాలి, శుభాలు కలగాలని చెప్పి ఈ రకమైనటువంటి కార్యక్రమాలు ఇవాళ రోజున పుష్కర నది జలాభిషేకంగా విశేషమైన కార్యక్రమంగా వాళ్ళు జరిపిస్తూ వస్తున్నారు. క్యూ లైన్లో భక్తులు కొంతమంది వెయిట్ చేసి ఉన్నారు. ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, మీరు ఎన్ని గంటలకు వచ్చారు? మేము ఉదయం 10 గంటలకు వచ్చామండి. ఏర్పాట్లు బాగున్నాయండి, అన్నీ చాలా బాగా జరుగుతున్నాయండి. సదుపాయం గట్రా మంచినీళ్ళు సదుపాయం, పాలు సదుపాయం అన్నీ చాలా బాగున్నాయండి. చాలా బాగా చేశారు. ఇక్కడ దేవస్థానం వాళ్ళకి పోలీస్ సిబ్బంది కూడా ధన్యవాదాలు. ఏర్పాట్లు అయితే మాత్రం చాలా బాగా చేశారు సార్, ఎవరు ఇబ్బంది పడకుండా. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? యానం నుంచి సార్. యానం. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? ఎదుర్లంక అండి. ఎదుర్లంక నుండి వచ్చానండి. ఎన్ని గంటలకు వచ్చారండి? నేనా, మేము వచ్చి 8:30, 9 అవుతుందండి. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అన్నీ బాగానే ఉన్నాయండి, బాగున్నాయండి అంతా. మీరు ఎన్ని గంటలకు వచ్చారు? మీరు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఇక్కడ? మేము 7 గంటలకు వచ్చామండి. ఏర్పాట్లు అన్నీ బాగానే ఉన్నాయి. చంటి పిల్లలకు పాలు, పెద్దవాళ్ళకి టీ,
ఇంకా బిస్కెట్లు, చిన్నపిల్లల బిస్కెట్లు రద్దీ ఎక్కువగా ఉంది. దేవస్థానం బాగానే ఉందండి, ఏర్పాట్లన్నీ బాగా చేశారు. ముసలి వాళ్ళు, పెద్దోళ్ళు అందరూ బాగానే ఉన్నారు. అంతా బాగుందండి ఏర్పాట్లన్నీ. ఇక్కడ దేవస్థానం అంతా బాగానే ఉంది, ఏర్పాట్లు చాలా బాగుందండి. మేమైతే మురమల నుంచి వచ్చామంటే మురమల పక్క ఊరు, కొత్త మురమల అని మా ఊరు. అక్కడి నుంచి చాలా బాగుందండి, ఏర్పాట్లు అయితే చాలా బాగున్నాయి. భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉందండి. 7 గంటలకు వచ్చి 10 గంటలు అవుతుందండి, ఇంకా దర్శనం అవ్వలేదండి మాకు. మీది ఏ ఊరండి? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? గోపులంక అండి, యానం దగ్గర. ఎన్ని గంటలకు వచ్చారండి దర్శనం? ఇప్పుడు అరగంటకి గంట అయిందండి వచ్చి. బాగా ఏర్పాట్లు ఎలా ఉన్నాయండి? బాగానే, చాలా బాగున్నాయి. ఇంకా ఏదైనా ఏర్పాటు చేయాలని మీరు అనుకుంటున్నారు? ఇక్కడ లేదు లేదు, అన్నీ బాగున్నాయి, అన్ని సవ్యంగా జరుగుతాయి, మంచినీరు సప్లై అన్నీ కూడా అన్నీ బాగున్నాయి. ప్రస్తుతం ఆలయం వద్ద భక్తులతో కిక్కిరిసిపోయింది. శివనామ స్మరణతో ఆలయం మొత్తం మారుమోగుతున్న పరిస్థితి ఉంది. అలాగే ముఖ్యంగా ఇక్కడ ప్రధానంగా యువకులు ఎక్కువగా క్యూ లైన్లో కనబడతాం మనం చూస్తున్నాం. ఇక్కడ నిత్య కళ్యాణం, పచ్చతోరణం అనే విధంగా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ నిత్యం కళ్యాణం జరుగుతూ ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ యువకులు అందరూ కూడా వివాహం తొందరగా అవుతుందనే ఒక నమ్మకంతో ఈ శివాలయానికి వచ్చి దర్శనం చేయడం అయితే జరుగుతుందని చెప్తున్నారు. అదేవిధంగా పుష్కర నదుల్లోంచి 12 నదుల్లోంచి కూడా జలాలను తీసుకొచ్చి ఈ స్వామివారికి అభిషేకం చేస్తామని చెప్పేసి ఇది రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కూడా ఈ కార్యక్రమం ఇక్కడే జరుగుతుందని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఓవర్స్ టు స్టూడియో.